హాయ్ హలో నమస్తే. ఈరోజు మన విశిష్ట అతిథి వచ్చేసి పవన్ గారు అయితే మనతో ఉన్నారు. సో రాజుపాలెం మండలం స్థానికంగా బ్రాహ్మణపల్లి గ్రామానికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా సో లోక్సభ ప్లస్ అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధించి ఒక రకమైన హడావిడి కొనసాగుతుంది. సో అధికారాన్ని చేపట్టడానికి ఒక కూటమి, అధికారాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడానికి వైసీపీ ప్రభుత్వం, ఈ రెండింటి మధ్యలో ఒక తీవ్రమైన పోటీ అయితే ప్రచారంలో కావచ్చు, సో విమర్శల విషయంలో కావచ్చు, రెండింటి మధ్య తీవ్రమైన పోటీ అయితే నెలకొన్నది. సో మరి రాబోయే 24-25 రోజుల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. మరి స్థానికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? సత్తెనపల్లి నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ ఒక మంత్రి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరి గడిచిన గత 4.5 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి పనులు చేసిండు ఏంటిదని చెప్పేసి, ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది ఏంటిదని చెప్పేసి స్థానికంగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయిన సో పవన్ గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే క్షుణ్ణంగా వీటన్నిటిపైన తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్. సో ఎలక్షన్లకు సంబంధించి స్థానికంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక మంత్రి అయితే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గడిచిన 4.5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆయన మంత్రిగా ఉన్నారు. ఏమైనా అభివృద్ధి పనులు స్థానికంగా చేసిర్రా? ఒక రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధికి చిహ్నంగా మారిందండి. అలానే సత్తెనపల్లి కూడా రాష్ట్రంలో ఒకటండి. సో అభివృద్ధి జరిగిన నియోజకవర్గాల్లో ఇది ఒక టాప్లో ఉందంటారు. సో ఏదైతే మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది విజయవాడలో రాయికి సంబంధించి, పసుపుతో రాసిపోయేదానికి ఇంత పెద్ద చర్చలు ఎందుకు అని చెప్పేసి నాగబాబు గారు ఇన్సిడెంట్ జరిగిన వెంబడే ఏదైతే 2019లో కోడి కత్తి డ్రామా ఇప్పుడు గులకరాయి అని చెప్పేసి వెంబడే లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా సరే అది జరిగిందా, ఎవరు చేసారు అనేది తర్వాత విషయం, దానిపైన ఒక సీట్ వేసారు, అదొక విచారణ చేస్తున్నారు. అప్పుడే దీనిపైన ఎంత స్పందించాల్సిన అవసరం ఏముంది? సో మీరు ప్రజల దగ్గరికి ప్రచారంలో వెళ్తున్నప్పుడు దీనిపైన ఒక సానుభూతి అనుకుంటున్నారా, లేక నిజంగా వైసీపీ వాళ్ళే చేసుకున్నారు అనుకుంటున్నారా, లేక టీడీపీ వాళ్ళు చేశారు అంటున్నారా? సార్, జగన్మోహన్ రెడ్డి గారు రాయి వేయించుకొని సానుభూతి పెంచుకొని ఎలక్షన్కి వెళ్ళాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి. ఆల్రెడీ గడిచిన ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు, రాష్ట్ర పేద ప్రజల గుండెల్లో కొలువై ఉన్నాడు జగన్. ప్రజా ఆదరణ పొంది ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక పరిస్థితిని ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్కుగాను, ఏదో కొంచెం ఇది బ్యాలెన్స్డ్ తప్పించడానికి ఒక అపోజిషన్ పార్టీ వాళ్ళు చేసే కానీ జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి కోసం చేయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాదరణ పొంది ప్రజాదరణతోనే ప్రజల హృదయపూర్వకంగా ఓటింగ్తోనే 175 to 175 అంటున్నారండి. అంతే. ఏదైతే ఎలక్షన్ల ముందరనే ఈ ఎందుకు జరుగుతుంటాయి ఈ ఇన్సిడెంట్లు? ఎలక్షన్ ముందంటే ప్రచారం చేసేది కూడా ఎలక్షన్స్కి ముందే కదండి. కామన్గా ఎవరన్నా ఆవేశపరులు, సో ప్రజల్లో ఉన్నప్పుడు ఎక్కువ మొత్తం ఆవేశపరులు ఇది అవుతూ ఉంటారు. ఏదైతే బస్సు యాత్ర సిద్ధం సంబంధించి సత్తెనపల్లి కూడా రావడం జరిగింది, ఆ టైంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన, రెస్పాన్స్ ఉంది? సక్సెస్ అయినట్టేనా ఇక్కడ సత్తెనపల్లిలో? సత్తెనపల్లిలో జగన్ గారి బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవాలండి. సత్తెనపల్లి సెంటర్కి వచ్చేటప్పటికి మిట్ట మధ్యాహ్నం బాగా ఎండ 12:30, 1:30, 2 అవుతూ ఉందండి. ఆ టైంలో కూడా ఒక తిరణాలకు వచ్చినట్టు ట్రాక్టర్ల నిండా జెండాలు కట్టుకొని, వైసీపీ జెండాలు కట్టుకొని ట్రాక్టర్ల నిండా వచ్చి ఆడ అక్క చెల్లెమ్మలు వాళ్ళందరూ కూడా జగనన్నా జగనన్నా నువ్వే రావాలన్నా, నువ్వే కావాలన్నా అని అక్క చెల్లెమ్మలు అంటూ ఉన్నారు. పాపం ముసలోళ్ళు అయితే నడవలేని వాళ్ళు, కాళ్ళకి కట్టులు కట్టుకున్న వాళ్ళు కూడా ఆయన మమ్మల్ని చూడకపోయినా పర్లేదు, ఒక్కసారన్నా ఈయన 80 సంవత్సరాల వయసు లేకపోతే 60 సంవత్సరాల వయసు, ఈ వయసు వచ్చినా కానీ ఇటువంటి పరిపాలన మా కోసం ఈ రకంగా ఒక ఆలోచన, మంచి ఆలోచన, మా గురించి ఆలోచన చేసే నాయకుడు రాలా, ఈ మనవడు వచ్చాడు, ఆ మనవడిని ఒక్కసారి నా కంటితో చూసుకుందాం,
మళ్ళీ చూసుకోను అనే ఒక ఆలోచనతో, ప్రేమతో, అభిమానంతో మంటూ టెండర్లో కూడా బాక్స్ కట్టుకొని వాటర్ బాటిల్ తీసుకొని వచ్చిన పెద్దల్ని చాలామందిని చూసామండి. ఆ జనాలు తోపులాటలో నేను చూడలేనేమో అని ముందుగా రోడ్డు పక్కకి ముందుగా జనం లేని చోటకి వెళ్ళి జగన్ గారిని చూసుకొని వాళ్ళ హృదయాలు ఆనందపడిన పరిస్థితి చూసాము. వీళ్ళు మిగిలిన ప్రతిపక్షాలు జనరల్గా గ్రాండ్ సక్సెస్ అయినా అసలు ఎవరు రాలేదండి అని చెప్తారు. ఆరోపణలు ఎట్లయినా అది కామన్. కానీ ఆ టైంలో ఆ సత్తెనపల్లి ఒక సునామీ, ఒక సముద్రం లాగా మారింది. హారతులతో అభిమానులు గుమ్మడికాయల మీద హారతులతో హాహా నేను ఎప్పుడు నేను పుట్టిన కానీ చూడలేదండి. చాలా అద్భుతంగా జరిగింది. దాదాపుగా ఒక 30,000 మంది వచ్చి జగన్ గారికి చేయి కలుపుతూ జగన్ గారితో ప్రయాణం చేశారండి. మీకు ఎట్లా అనిపించింది దగ్గర నుంచి చూడడం జగన్ గారిని? నేను చెప్పలేనండి, మాటలు రావట్లేదు. అది మీ కళ్ళలో కనిపిస్తున్నది. అంటే మన అభిమాన నాయకుడు మన దగ్గరికి అంటే నా అభిమాన నాయకుడు కాదండి జగన్. రాష్ట్రంలో పేదల ఆపద బాంధవుడు జగన్. ఆ జగన్ గారిని చూసినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇన్ని సంక్షేమాలు ఇచ్చిన దేవుడు ఈయనేనా నేను చూసింది అది అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. కానీ నా అభిమాన నాయకుడు ఎలా అవుతారండి? అభిమానం ఉంటుంది, వారికి చేశారు కాబట్టి నాకు అభిమానం ఉంటుంది. అదే నార్మల్గా మనం జూర్నీకపోతాం, కానీ ఆయననే మీ సత్తెనపల్లికి వచ్చి మిమ్మల్ని కలుసుకోవడం ఎట్లా? చాలా నాకని కాదు, కానీ మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా, పేద ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి దిగ్విజయంగా ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారండి. సక్సెస్ చేయడం గ్రాండ్ సక్సెస్ చేశారు. అందులో అంబటి రాంబాబు గారు అంటే ఒక సత్తెనపల్లిలో ఒకటి ఉందండి ఎనర్జీ. అంబటి రాంబాబు గారు సంబరాల అంబటి రాంబాబు గారి సారథ్యంలో ఆ క్రెయిన్లు, ఆ గజమానులు, ఆ జనాలు ఆహా అమోఘంగా అనిపించిందండి. ఆ రోజుతోనే అంబటి రాంబాబు గారు గెలుపు అయిపోయినట్టేనండి. ఒక పండుగ వాతావరణం అని ఉంటుంది నాకు తెలిసి. చాలా తిరునాళ్ళ దేవరంపాడు కొండ మీద చేస్తారు రాంబాబు గారి సారథ్యంలో. అలా వాతావరణం ఇక్కడ కనపడిందండి. ప్రస్తుతం గ్రామ వాలంటీర్ల గురించి టీడీపీ వర్సెస్ వైసీపీ విమర్శలు మామూలుగా చేయట్లేదు. అంటే ఒక తీవ్రమైన విమర్శలు నడుస్తున్నాయి. ఇంకా వాళ్ళ యొక్క రాజీనామా పర్వం కూడా కొనసాగుతుంది. దాదాపు 90% రాజీనామా కూడా కంప్లీట్ అయినట్టుంది. ఏదైతే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు డైరెక్ట్ సీఎం గారి నుంచి అట్టడుగునున్న ప్రజల వద్దకు ఒక లంచాలు లేకుండా, అవినీతి లేకుండా, ఒక లీడర్ దగ్గరకు పోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఇంటికి ఇస్తున్నారు. అటువంటి వాటిపైన గోనె సంచులు మోసేటోళ్ళు అని చెప్పేసి 5,000కి ఎవడన్నా పనిచేస్తాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారిని వీళ్ళే విమర్శించి ఇప్పుడు ఫైనల్గా మేమే 10,000 ఇస్తాం వాళ్ళకి అంటారు అనడం, దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్? ఒక విషయం చెప్పాలంటే అవసరంని బట్టి కాసేపు మంచోళ్ళు అంటారు, కాసేపు దొంగలు అంటారు. మొన్నటి దాకా వాలంటీర్లు దొంగలు అన్నారు. ఈరోజు ఎలా మంచోడయ్యారండి వాలంటీరు? ఎలక్షన్ కోసమా? ఎలక్షన్ స్టంట్ అనుకోవచ్చా? ఎలక్షన్ కోసమా? అంతే కదా, అర్థమవుతుంది కదా మనకి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రని 3,648 కిలోమీటర్లు మన రాష్ట్రంలో పర్యటించి ప్రజల్లో మమేకమై ప్రజల కష్టాలను తెలుసుకొని, మీ కష్టాలను నేను చూశాను, నేను ఉన్నాను, నేను విన్నాను అని మాట ఇచ్చి అధికారం పొందిన తర్వాత ప్రతిపక్షాలు ఆ ఒక్క హామీల్ని ఇంప్లిమెంట్ చేసే తరుణంలో ఎన్నో అడ్డంకులు పెట్టారు సార్. హైకోర్టుకి వేశారు సార్, సుప్రీంకోర్టుకి వేశారు సార్. వాటన్నిటిని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పకుండా మొన్న ఎలక్షన్ కోడ్కి వారం రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుందన్నప్పుడు కూడా
ఈ డోక్రా వాళ్ళకి 4వ విడత కూడా శాంక్షన్. శాంక్షన్ చేశారండి. ఇచ్చిన ప్రతి మాట కూడా 99 ఇచ్చిన హామీల్లో 99% ఇంప్లిమెంట్ చేసిన చరిత్ర మన పక్క రాష్ట్రంలో ఉందా, అసలు మన ఇండియాలో ఉందా? ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి సారథ్యంలోనే అయింది. ఆ క్రెడిటబిలిటీ జగన్ గారికే దక్కింది అని నేను గర్వంగా చెప్తున్నానండి. సో విద్యా విధానం గురించి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యా విధానం మీద కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఎట్లా జరిగింది, ఢిల్లీ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఆ విధానాన్ని వచ్చి వాళ్ళు పరిశీలించి అక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అటువంటి విద్యా విధానం పైన ఇంగ్లీష్ విద్యా విధానం ఉండకూడదు, తెలుగే ఉండాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ వివిధ ప్రతిపక్ష పార్టీలు చెప్పడం జరిగింది. సో మీరు కూడా ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక బీటెక్ చేసిరు కాబట్టి ఇంగ్లీష్ విద్యా విధానం ఉంటే బాగుంటుందా, తెలుగు బాగుంటుందా చెప్పండి సార్. మన ఇండియాలో ఫస్ట్ ఎడ్యుకేషన్లో నెంబర్ 1 స్థానం ఎక్కడుంది అంటే కేరళలో ఉంది సార్. కేరళ పర్సన్స్ కూడా సత్తెనపల్లిలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టినప్పుడు మేము చిన్నప్పుడు అక్కడికి అందులో జాయిన్ చేసేవాళ్ళు. అక్కడ విద్య చాలా బాగుంటుంది అని. అటువంటి పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్థానంలోకి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు విద్యా విధానంలో. ఇప్పుడు మిడిల్ క్లాస్ పర్సన్స్కి విద్య ఒక్క ఖర్చు అంటే గతంలో 2014 నుంచి 19 లోపు గతంలో విద్యకి నార్మల్ పర్సన్స్ 70% వెచ్చించాల్సిన పరిస్థితుంది ఖర్చు వాళ్ళకు వచ్చే ఇన్కంలో. ఇంగ్లీష్ మీడియంలో అంటే మరి ₹1,00,000, 1,50,000, 2 లక్షలు అప్పులు చేసి కట్టాల్సిన అవసరం, అంత ఫీజులు చెల్లించి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించినారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియాన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ప్రవేశపెట్టి ఇంగ్లీష్ మీడియం బోధనని ప్రవేశపెట్టి ఫ్రీ విద్య చేస్తారు. ఇప్పుడు పేదలందరూ, మధ్యతరగతి వాళ్ళందరూ కూడా చదువుకి వెచ్చించే ఖర్చు చాలా తగ్గిపోయింది. ఆ పిల్లల భవిష్యత్తు కూడా రానున్న కాలంలో మంచిగా ఉండేటట్టు ఉంటుంది. మేము చదువుకునేటప్పుడు 10th క్లాస్ వరకు తెలుగు మీడియం అండి, 10th తర్వాత ఇంగ్లీష్ మీడియం అండి. ఇంగ్లీష్ మీడియం ఎలా చదువుతామండి, ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఇంగ్లీష్ మాత్రమే బట్టి పడితే వస్తుంది. దాన్ని అర్థం చేసుకోవడం కానీ ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ వచ్చేది కాదు. నిజంగా ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు 3వ తరగతి 5వ తరగతి పిల్లలను చూస్తే నాకు జెల్సీ వేస్తుంది. నేనెందుకు నేను వాళ్ళలాగా ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నా నేను జెల్సీగా ఫీల్ అవుతున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకంత గొప్ప అవకాశం ఇచ్చినారు స్టూడెంట్స్కి. ట్యాబ్స్ ఇచ్చినట్టు ట్యాబ్స్ ఇచ్చినారు. ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఉచితంగా పేద పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చారు సార్. నాడు నేడు ద్వారా స్కూల్స్ని ఎంత అద్భుతంగా చేసినారు మనం గమనిస్తే తెలుస్తుంది. ఇప్పుడు వేరే రాష్ట్రాలు ఇతరులకు వస్తున్నాయంటే వాళ్ళు వచ్చి అంతకుముందు కేరళని ఎలా అయితే వచ్చి చూసినారో విజిట్ చేసి మన ఆంధ్ర వైపు మిగిలిన రాష్ట్రాలలో చూసే విధంగా విద్యా వ్యవస్థను డెవలప్ చేసిన క్రెడిటబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పగలుగుతున్నాను. సో అందుకోసమే పిల్లలందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మా జగన్ మామయ్య అని గర్వంగా చెప్పుకుంటా ఉన్నారు. జగన్ మామయ్య అని జగన్ గారు అమ్మటి పిల్లలు పరుగు తీస్తుంటే జగన్ గారి ఆనందం అబ్బా చెప్పలేము, అంత ఆనందంగా ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ఓటాకు కూడా లేదు, ఓట్ల కోసం పనిచేసినామంటే కూడా లేదు. అభిమానం సార్. జగన్ గారు ఒక కుటుంబంలో ఒక తోబుట్టుగా నిలిచిపోయినారు, పిల్లల మధ్యలో మేనమావగా నిలిచిపోయినారు, పెద్దల ముసలోళ్ళు వాళ్ళ మనసు మధ్యలో ఒక కుటుంబంలో పెద్ద కొడుకునో లేకపోతే పెద్ద మనవడుగానో నిలిచిపోయినారు సార్. చాలామంది ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ వాలంటీర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయొద్దు అన్న తర్వాత ఎంతోమంది మనం విజువల్స్లో చూస్తున్నాం, ఎంతోమంది అయ్యా నేను నడవలేని పరిస్థితి, నేను ఎలా తెచ్చుకోవాలి అనేది ఒక ఎండలకు ఆల్రెడీ చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, నేను తీసుకోలేను, ఎలా వెళ్ళాలి
అంతకుముందు వాలంటరీ వచ్చి పొద్దున్నే లేచి అవ్వా అని పిలిచి లేపి ఇచ్చేవారు. ఇప్పుడు ఏంది నా పరిస్థితి అని ఎంతోమంది బాధపడతారు. సో ప్రస్తుతం ఆ పింఛన్ కూడా దేశంలోనే అత్యధికంగా ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీ, ఆంధ్రప్రదేశ్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరిగి అసలు సమస్య ఏంటి, ఫస్ట్ నా రాష్ట్రంలో ఆకలి సమస్య అనేది ఉండకూడదు ఫస్ట్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే భవిష్యత్తు ఓటర్లుగా పని వాళ్ళుగా ఉండకూడదు. ఒక ఎడ్యుకేట్ పీపుల్గా మన ఆంధ్రప్రదేశ్ మారాలి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారాలి. ఒక మంచి బిజినెస్ పర్సన్, ఒక మంచి జాబ్ పర్సన్స్కో వెళ్ళిపోవాలి కేటగిరీ అని పిల్లలకి, పెద్దోళ్ళు, అక్క చెల్లెమ్మలు వీళ్ళందరికీ కూడా సంక్షేమాల కోసమే ఆ రాష్ట్రం మొత్తం తిరిగి సంక్షేమాల కోసమే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ ఓర్పు పట్టి ఈరోజు నా రాష్ట్రంలో 2.75 lakhs crores వరకు డీబీటీ ఆర్ నాన్ డీబీటీ ద్వారా పేదల సంక్షేమాలకే ఇచ్చినారు. అటువంటి చరిత్ర, ఇటువంటి అన్ని కోట్ల రూపాయలను ప్రజల సంక్షేమాలకు ఇచ్చిన పరిస్థితి పక్క రాష్ట్రంలో ఉందా సార్? ఇటుపక్క తమిళనాడులో ఉందా సార్? అటుపక్క కర్ణాటకలో ఉందా సార్? మన ఇండియాలోనే ఎక్కడా లేదు సార్. మధ్యలో ఎక్కడ ఇండియాలో ఫస్ట్ ప్లేస్ సంక్షేమాలకి అంత పెద్ద పీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇండియాలో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి ఇండియాని మన ఆంధ్రప్రదేశ్ వైపు చూడగలుగుతున్నారంటే ఆ క్రెడిటబుల్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇండియాలో ఆకలితో అలమటించకుండా పెద్దవాళ్ళు అయితే అంతకుముందు కోడలను కొడుకును అయ్యా 100 రూపాయలు ఇయ్య అంటే వాడు చేదరించుకుని ఉంటే నేను ఇస్తాను లేకపోతే లేవు అయినా ఆ టైంలో ఇది అవుతూ ఉంటారు. కొడుకులే 100 రూపాయలు అమ్మ 100 ఏమా అడిగి తీసుకునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారండి. ఎంత వ్యత్యాసం వచ్చిందండి. కాకపోతే ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఓర్వలేవు. ఎందుకండి? మంచి జరిగిందా ఆ క్రెడిటబిలిటీ జగన్ గారికి వెళ్ళింది, చెడు జరిగిందా మనకి మైలేజ్ వచ్చింది. చెడు జరగాలనుకుంటారు కాబట్టి దాన్ని ఓర్వలేరు. గోని సంచులు అంటారు, ఇంకో సంచులు అంటారు, ఏదైనా అంటారు. ఇప్పుడు మళ్ళీ 10,000 ఎందుకు ఇస్తాను అన్నాడండి. ఆ రోజు దొంగ అయినోడు ఈరోజు మంచోడు ఎట్టయ్యాడు. ఎలక్షన్స్ వచ్చినాయి కదా సరే, రాష్ట్ర ప్రజలు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నా నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. రాష్ట్ర ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారండి. లీడర్ ఏం చేస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలు రీడ్ చేస్తారు. రీడ్ చేసి రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా కానీ చేయగలిగింది ఏం లేదు. 2014లో కూటములన్నీ ఏకమైనాయి. చివరికి ఏమైంది సార్? వాళ్ళకి అధికారం వచ్చింది. వాడి దొంగ అంటే ఈడు దొంగ అంటే ఈడు. ఎవడేం చేశాడో తెలియదు. ఒక్క సంక్షేమాన్ని అమలు చేశారా సార్? కొత్త రాష్ట్రం కదా, అవకాశం రాలేదు వాళ్ళకు. సంక్షేమ రైతు రుణమాఫీ అన్నారు, చేశారా సార్? ఇటు పక్కన కోటయ్యని పెట్టుకుని కోటయ్య ఎంత ఇవ్వచ్చు అని కోటయ్యని అడుగుతారు. నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వా కోటయ్య? చెప్పండి సార్. నువ్వు ఒక సీఎం, నీకు అధికారం ఇచ్చారంటే నువ్వు తీసుకోవాలి. ఆలోచన స్టెబిలిటీ ఉండాలి. ఒక లక్ష్యం, బలమైన ఆలోచన. మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 2029లో జనవరి 10 నుంచి 20 వరకు ఏం చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలకి ఏం మేలు చేయాలి అని ఇప్పుడే నిర్ణయం తీసుకోగలిగే క్యాపబిలిటీ ఉన్న డైనమిక్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. మన రాష్ట్రంలో చాలామంది ధనికులు ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్ని క్యాచ్ చేయగలిగే మేధావి లేరని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడి ఒంటరిగా బయటకు వచ్చి రాష్ట్రం మొత్తం తిరిగి చేయగలిగిన పనులన్నీ చెప్పి ఇన్ని సంక్షేమాలను ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అక్రమంగా మళ్ళీ జైల్లో కూడా పెట్టినాక కూడా ఎన్నో సమస్యలు సార్, అధికారంలో ఉన్న దాన్ని వీడి పక్కకు వచ్చి చేయడం అంటే
ఎన్నో సమస్యలను ఫేస్ చేయాలి, ఆర్థికంగా చేయాలి, ఫ్యామిలీ పరంగా చేయాలి, మరి రాజకీయంగా అన్ని విధాల తగ్గించాలని వాళ్ళు చూస్తారు, అన్ని విధాల నిలబడాలని చూస్తారు. ఎవరు గెలిచారు? ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉందండి. కాంగ్రెస్ నామ రూపాలు లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం. ఈరోజు 151 సీట్లకి కైవసం చేసుకున్నారు పోయిన ఎలక్షన్లో. ఒక చరిత్ర. అది మన రాష్ట్రము ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు అంత మెజారిటీ ఏ పార్టీకైనా వచ్చిందండి అంటే నేను పుట్టిన కాంచి ఇప్పటి వరకు రాలే. ఇంతకుముందు ఏదో నాకు తెలియదు. 52 నుంచి కూడా ఇంతవరకు రాలేదు అది. అంత మెజారిటీ వచ్చిందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు స్టిల్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 70% ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేసేసారండి. గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ అని కానీ ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేసి ప్రతి లీడర్ని ఇంటికి గడప ముందుకు పెట్టాడు, ప్రతి అధికారిని ఇంటికి గడప ముందుకు పెట్టాడు. ఎక్కడ సార్ ఇది చరిత్ర కాదా సార్? చరిత్రలో నిలిచిపోయే పరిస్థితులు ఇవన్నీ కూడా. 70% చేశాడు కాబట్టికే స్టిల్ ఇది ఆయనలో ఉంది కాబట్టికే 175 అన్నారు. ఇంకా 30% లోకల్ లీడర్ చేయాల్సింది, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, లోకల్ లీడర్ తప్పిదమే. సీట్ రాలేదంటే లోకల్ లీడర్ తప్పిదమే. జగన్మోహన్ రెడ్డి గారి పని కంప్లీట్ చేసేసారు ఎలక్షన్ క్యాంపెయిన్. అది ఇది ఆయన రాయేసుకొని ఏదో సానుభూతి తెచ్చుకొని ఇవన్నీ ఉత్తి మాటలు. సో ప్రస్తుతం ఒక వ్యక్తి అంటే ఇవన్నీ సంక్షేమ పథకాలు, ఈ అభివృద్ధి ఇది చూసే మళ్ళీ కూడా నెక్స్ట్ గెలుస్తాడు కాబట్టి మేము ఒక కూటమి ఏర్పడాలి అని చెప్పేసి 4 వ్యక్తులు 4 దిక్కుల నుంచి మనిషిని ఇబ్బంది పెడుతున్నారు అనుకోవచ్చా సార్? కూటమి అంటే చిన్న ఎగ్జాంపుల్ సార్. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఒక వెహికల్ ఏదన్నా యాక్సిడెంట్ అయితే, ఒకడు గాయమైంది, కాలికి గాయమైతే 30 మంది కూడతారు. కూడి హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఎవరి నోటిని పట్టినా కానీ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్తారు. ఆ 100 మందిలో ఎవడన్నా హాస్పిటల్ తీసుకెళ్ళే టైం కానీ ఆ పేషెన్సీ కానీ వాడికి ఉంటుందండి. ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళారు అనుకుందాం, హాస్పిటల్ అడ్మిట్ చేయడం వరకే. దాని తర్వాత అడ్మిట్ చేసిన తర్వాత ఆయనకి టైం కానీ పేషెన్సీ కానీ అతనికి ఉంటుందండి, వెళ్ళిపోతాడు. ఆయనకి అడ్మిట్ చేసిన తర్వాత ఒక 1 నెల రోజులు రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్ చెప్తే ఆ 1 నెల రోజులు రెస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుంటారు. వీళ్ళకి ఇంకా అనర్హులేగండి. నువ్వు పాలు తాగు, పండు తినని చెప్పడానికి అనర్హులేగా. అది అట్లనే వాళ్ళ అభిప్రాయం ప్రకారమే రేపు కూటమి గెలిచింది అనుకుందాం. గెలిస్తే ఏదో చెప్పితే ఏవో ఒకటి మేనిఫెస్టో, ఏదో వాళ్ళ మేనిఫెస్టోని తెలియపరిస్తేనేగా గెలిచేది. ఇదో ఇచ్చేస్తాం, హాస్పిటల్ తీసుకెళ్ళండి నేను ఎలా అయితే 100 మంది అన్నారో, వీళ్ళు 3 4 50 మంది కలిసి ఈయన కోట్లేయండి మా కూటమి, ఈయన కోట్లేయండి మా కూటమి. గెలిచిన తర్వాత ఆ సంక్షేమాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరికి టైం ఉండదు, అది పేషెన్సీ ఉండదు. అప్పుడేమనుకుంటాడు, వాడు దొంగంటే ఈడు దొంగంటే వాడు, వాళ్ళని కొట్టుకోనికనే సరిపోద్ది. కొట్టుకుంటారు, తేడా వచ్చింది, ఎటోళ్ళు అటు ఈడిపోతారు. ఎటోళ్ళు అటు ఈడిపోతారు. దానివల్ల ఎవరు నష్టపోతారండి? వాళ్ళే నష్టపోరు, ప్రజలు నష్టపోతారు. చెప్పిన మాటల్ని, హామీల్ని నెరవేరిస్తే ప్రజలు లబ్ధి పొందుతారు, ప్రజలు సురక్షితంగా ఉంటారు, ప్రజలు అభివృద్ధి చెందుతారు. ఇచ్చిన మాటల్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఎటోళ్ళకి వాళ్ళకి టైం ఇది ఉండకుండా ఎటోళ్ళు అటు వెళ్ళిపోతే బయట వాళ్ళు ఎంతసేపు సార్? అదే అయిపోయింది. బయట ఎంత చేసినా ఇది చిన్న లాజిక్ కదా. ఇన్ కేసు రోడ్డు మీద ఏదన్నా తేడా జరిగి ఓ మనిషి డెడ్ అయినారు, ఒకడన్నా వెళ్ళి టచ్ చేస్తారా సార్? ఒకడన్నా వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళమంటారా సార్? ఏమనరు. అసలు చాలా దూరంగా వెళ్ళిపోతారు, వైపు చూడరు. ఎందుకు? పోలీసు ఎంక్వైరీస్ ఉంటాయి, ఆ తలకాయ నొప్పి ఎందుకని అటువైపు చూడరు. ఇంకేస్ టీడీపీ కూటమి ఓడిపోయింది అనుకో, ఎటోళ్ళు అటు పరారు, చనిపోయినట్లే అంటారు.
ఆ? ఎక్కువ ఓడిపోతే చనిపోయినట్టే. చనిపోయినవాడు ఆడే ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ కోట మంది అందరం కలిసి భుజాల మీద భుజాలు వేసుకున్న వాళ్ళందరూ పరారు, ఒకడు కూడా ఉండడు వాడు. టీడీపీ పరిస్థితి కూడా అదే. అది జగన్మోహన్ రెడ్డి గారు అసలు సంక్షేమం చిరునామా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఇంట్లో తోబుట్టుపై నిలిచేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవ్వగలిగిన హామీలను చెప్పిన హామీలను నిర్వర్తించగలిగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని రాష్ట్రం మొత్తం కూడా ఒక బలమైన నమ్మకంతో ఉంది. ఆ నమ్మకాన్ని ఎట్టోకట్ట పలసం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారు. చివరికి ఏమైంది, అడ్మిట్ చేసిన తర్వాత వరకు ఎవరైనా కానీ ఎటోళ్ళు అటు పారిపోతారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి. అందులో ఇంతవరకు ఒక్క సీఎం కూడా నేను మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి, లేకపోతే వేయకండి అని చెప్పిన లీడర్ ఇంతవరకు అయితే ఎవ్వరు చెప్పలే, ఏ లీడర్ చెప్పలే. ఇంత ధైర్యము, ఇంత నమ్మకము, ఇంత కాన్ఫిడెన్స్ ఏందండి? ఆయన కాన్ఫిడెంట్ సార్ యొక్క ఆలోచన విధానం సార్. మీకు ఇందాక నేను చెప్పిన ఒక సందర్భం 2029లో ఏం చేయాలనేది ఇప్పుడు ప్లాన్ చేసుకోగలరు ఆయన. అది ఆ రకంగానే ఏవైతే మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం ఆ హామీలన్నీ ఇచ్చినారు, హామీలన్నీ తీర్చి క్యాంపెయిన్ కూడా చేశారు. ఇంకా 30% లోకల్ లీడర్ చేసుకోవాల్సింది. ఆ 30%లో మళ్ళీ 10% మళ్ళీ సారే జగన్ గారే చేస్తారు. 20% చేసుకోలేరా? అందుకోసమే ఆ ధైర్యంతోనే 175కి 175 రావాల్సిందే అని అంటున్నారు. సో ఫైనల్గా మీలాంటి యువత అంతా ఎస్పెషల్లీ వైసీపీ వైపు చాలా ఉంది. అంటే యువకులు వైసీపీ పట్ల ఇంత పెద్దగా, ఇంత మొత్తంలో ఆకర్షితం అవ్వడానికి కానీ, ఆ యొక్క వైసీపీ సిద్ధాంతాల పట్ల ఇంతగా అభిరుచి చూపించడానికి కారణం ఏమైంటుంది సార్? మనం యువకులు అయినందుకు ఏదో ఒకటి చేయాలి అనే ఇది ఉంటుంది, ఆ తపన ఉంటుంది. మనం తెలియని వాళ్ళకి ఎవరు ఎన్ని చెప్తే అవి వింటూ ఉంటారు. మనం కొద్దిగా గొప్ప చదువుకున్నాం, నాలెడ్జ్ కలిగిన వాళ్ళం. ఏ పార్టీ, ఎవరు మనస్తత్వం ఎటువంటిది, ఎవరు ఎటువంటి సంక్షేమాలు చేశారు, వాటి వల్ల ఎటువంటి మార్పులు వచ్చినాయి రాష్ట్రంలో అనేది యువత అబ్జర్వ్ చేసిన తర్వాత ఫిక్స్ అయింది. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుంది అని ఫిక్స్ అయ్యి యువకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు అని చెప్తున్నా. సో ఏపీకి సరైన లీడర్ అంటే జగన్ గారేనండి. కంప్లీట్ చేస్తాం. ఏమన్నా చెప్పండి. ఇంకేముంది రైట్. ఇది మరి మీ ప్రస్తావన ఏంటి అన్నట్టు పర్సనల్గా ఒకటి తీద్దామా ఒక క్వశ్చన్? రైట్. సో మీరు రాజకీయంగా ఇంత మొత్తంలో అంటే మీకంటూ పర్సనల్గా ఒక వ్యాపారం కావచ్చు, వర్క్ కావచ్చు, మీకంటూ కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని వదిలిపెట్టి కూడా రాజకీయాల్లో సో ఒక కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా అన్నీ వదిలేసుకొని కేవలం ఈ నెల రోజులు కావచ్చు, 40 రోజులు కావచ్చు, ఈ ఎలక్షన్లకు సంబంధించి ఈ పార్టీ కోసం పని చేయడానికి అన్నీ వదిలిపెట్టి ఉండడానికి కారణం ఏంటండి? ఇంత పిచ్చేంది, ఇంత ఇంట్రెస్ట్ అనుకోవచ్చా, పిచ్చి అనుకోవచ్చా, ఇది గెలిపియాలి అనే ఒక తపన అనుకోవచ్చు? ఒకటే సార్, ఈ 5 సంవత్సరాలు రాష్ట్రానికి మంచి జరిగింది. నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు, నెక్స్ట్ వచ్చే ఇదిలో కూడా రాష్ట్రానికి మంచి జరిగే దాంట్లో నేను కూడా భాగస్వామిని అవ్వాలి అనే ఒక ఇదితో ప్రయాణం జరుగుతుంది. అట్లనే మా లోకల్ లీడర్ అంబటి రాంబాబు గారు చాలా సౌమ్యుడు, అందుబాటులో ఉంటాడు. ఆ కార్యకర్తలకు కానీ మీకు కానీ ఏదైనా సమస్య వస్తే చెప్పుకొని, కానీ ఇది మా కాలనీలో ఎట్లుంది, లేకపోతే మా ఊర్లో ఎట్లుంది, మన కార్యకర్తలకి ఇబ్బంది అయిందంటే రెస్పాండ్. అంబటి రాంబాబు గారు అంటే రాంబాబు గారి గురించి వేరేవారు అంటే మన రాష్ట్రంలో ఒక గొంతిక, ఒక తప్పు మీద ఫస్ట్ గొంతుక లేచింది అంటే అది రాష్ట్రంలో రాంబాబు గారిది.
అటువంటి రాంబాబు గారిని ఏదో ఒక విధంగా డామినేట్ చేయాలి, డ్యామేజ్ చేయాలి అనే ఒక ఆలోచనతో చెప్తూ ఉంటారు. ఆయన సరిగ్గా పట్టించుకోరు అది ఇదని. అది 100% రాంబాబు గారి ఆలోచన చాలా రైట్. ఎలా అంటే రాంబాబు గారు ఈ మీడియేటర్, మధ్యవర్తిత్వం అనేది సార్కి నచ్చదు. డైరెక్ట్ ఏమన్నా ఫేస్ టు ఫేస్. మీకు సార్ బాగా పరిచయం, నాకు సమస్య వచ్చింది, సార్ నాకు తెలుసు అని మీరు తీసుకెళ్తే సార్ వినరు. ఆ పర్సన్, సమస్యలో ఉన్న పర్సన్ రావాలి, ఆయన చెప్పాలి, అర్థం చేసుకోవాలి, అప్పుడు పని చేసి పెడతారు. వాళ్ళతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే అది గవర్నమెంట్ ఇది ఉంటుంది కదా, లంచము, అది బ్రోకర్ లంచం అనేదానికి విరుద్ధి తావు ఉండదు అంబటి రాంబాబు గారి దగ్గర. ఒకటి అరే ఏదన్నా లోకల్ పర్సన్స్ ఎవరైనా చేసినా కానీ తెలిస్తే మళ్ళీ దాన్ని రిటర్న్ ఫండ్ ఇచ్చేస్తారు. ఏ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ, ఏ సమస్య వచ్చినా కానీ దేనికి కూడా మనీ ఎక్స్పెక్ట్ చేయకుండా పనిచేసి పెడతారు, మంచికి పనిచేసి పెడతారు. ఒకటిసారి నాకు మన కరోనా టైంలో సమస్య వచ్చింది, బెడ్ దొరకల. సార్ అని అడిగితే ఒక బెడ్ ఇప్పించారు, ఒక ఆరోగ్యం ఒక ప్రాణం నిలబడింది. అదొకటైతే అదొక సమస్య అనుకున్నాం. నా భూమి పక్కనే ఒక 20 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని కూడా నేను ఆక్యుపై చేయాలనుకుంటా. నేను వెళ్ళి సార్ నా భూమిని నేను ఆక్యుపై చేయాలి సార్ అంటే అది కుదరదుగా. అంటే ఎలిజిబుల్ సమస్యకి ఇచ్చేస్తారు. నన్ను అధికంగా ఏదన్నా ఇచ్చేస్తే, తప్పు చేయాలని చూస్తే దానికి అంగీకరించరు. అటువంటి తప్పు చేయాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళని చాలామందిని డిబేట్ చేసేసారు, చాలా మందిని దూరం పెట్టేశారు. రౌడీజం చేయాలన్నా కుదరదు సార్ దగ్గర, ఏదన్నా అక్రమంగా దోచుకోవాలనుకున్నా కుదరదు సార్ దగ్గర. అటువంటి వాళ్ళని పక్కన పడేస్తారు. వాళ్ళు ఎంతటోళ్ళైనా కావచ్చు. ఒక మంచి, ఒక మాట, ఒక సాయం చేసే గుణవంతులే ఉండాలా, మంచి వాళ్ళే ఉండాలా అనేది సార్ యొక్క అభిప్రాయం. ఇప్పుడైతే ఒక పార్టీ తరఫున క్యాంపెయిన్ అయితే చేస్తున్నారు. ఈ టైంలో యువకుడు బాగా చురుకుగా ఉన్నాడు పిల్లోడు అని చెప్పేసి, మంచిగా బాగా మాట్లాడుతున్నాడు, ప్రశ్నించగలుగుతున్నాడు అని చెప్పేసి అవతల ప్రతిపక్ష పార్టీలు ఒక మంచి ఆఫర్ ఇచ్చేసి మా దాంట్లోకి రా, ఒక మంచి పదవో లేకపోతే పెద్ద అమౌంట్ విషయం కావచ్చు, ఏదైనా రా అని చెప్పేసి అని పిలిస్తే వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉండదు సార్. 100కి 110% కూడా ఉండదు. ఎందుకు? ఒక ఆశయం, ఒక సంకల్పం, జగన్ గారు ఏదైతే ఒక ఏం చేసుకోగలుగుతారో మనం కూడా మంచి వైపు ఉంటే మనకు చెడు జరగదు. చెడు వైపు ఉంటే ఆ క్షణం మంచి జరగవచ్చు, తర్వాత చెడు జరిగింది. మంచి ఆలోచన, మంచి నడవడి, మంచి చేసే తత్వంలో ఉంటే మనం కూడా మంచిగానే ఉంటాము. అది వైసీపీలో ఉంటేనే సాధ్యం అంటారు. వైసీపీతోనే ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి సాధ్యపడింది, ప్రజలు సురక్షంగా ఉండగలుగుతారు అనేది మా భావన. ఈ ఎలక్షన్ తర్వాత ఏమైనా ప్రత్యక్షంగా రాజకీయాల్లో వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఫుల్ టైం అంటున్నాను నేను. ఫుల్ టైం ఏమి ఉండదు సార్. ఎవరైతే లీడర్స్ ఉంటారో ఆ లీడర్స్ దగ్గర ఒక మంచి అభిమానిగా ఉండాలని నేను ఆశపడతా. పార్టీ కోసం పనిచేస్తా, లీడర్ కోసం పనిచేస్తా. పార్టీలో ఎంతమంది అయితే ఉంటారో, అది ఎంపీ, గ్రామ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, మండల ప్రెసిడెంట్లు కావచ్చు, లీడర్ కావచ్చు, పై లీడర్లు కావచ్చు, వారందరూ కూడా పవన్ అంటే మంచి అభిమానిగా ఉండాలని నా ఆశ, నా కోరిక. అంటే ఏం ఆశించకుండా పనిచేసాడు అంటే ఈ రోజుల్లో ఎవరికి సాధ్యపడదు. అంటే మీరెందుకు ఇంత ఈ విధంగా? అంటే నా ఫీల్ ఏదైనా తీసుకునేదానికన్నా కానీ ఒక అభిమానంగా పలకరించేదానికి నా మనసు ఎక్కువ వాళ్ళకి పోయే మనస్తత్వం ఉన్నది దానికోసం. అంటే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే కల్మషం లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి ఏదైనా పని చేస్తే దానికి ఏదైనా సంథింగ్ ఎక్స్పెక్ట్ చేసుడు కానీ, లేకపోతే ఏదైనా అనాకి ఈ పని చేస్తావా అని చెప్పేసి, కానీ ఏ పని అడగకుండా ఎటువంటిది ఆశించకుండా స్వచ్ఛందంగా
పనిచేసే మీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో రాజకీయాలు అయితే కష్టము, కానీ మీరున్నారంటే మరి అదొక అద్భుతం అది. వాస్తవం. ఇప్పుడు చిన్నగా 2 దినాలు పార్టీ కోసం పని చేస్తేనే నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, 2 సెల్ఫీలు దిగితే చాలు, నేను ఆ పని, నాకు ఈ పని ఏం కావాలి చెప్పు, మీకు నేనే చేపిస్తాను అని చెప్పేసి దాని నుంచి ఎన్నో చేసే అవకాశాలు ఉన్నాయి. రాజకీయం అనేది 2 టైప్స్గా ఉంటుంది సార్. మన అవసరం కోసం రాజకీయంలోకి వెళ్ళడం ఒకటి, నలుగురు అవసరం తీర్చేదానికి రాజకీయంలో ఉండటం ఒకటి. ఇప్పుడు మీరు సెకండ్ కేటగిరీ అనుకో. నా సెకండ్ కేటగిరీ. మన అవసరం తీర్చుకోవడానికి, మన యొక్క లబ్ధి పొందడానికి ఎక్కువ. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే నాకేం కావాలి, నాకేం వస్తుంది అనే ఆలోచనలే ఉన్నాయి. మీదేంటంటే నాకేం అవసరం లేదు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి కావచ్చు, నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, నా ఎవరికైనా సరే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే అది సమస్య పరిష్కారం కావాలంతే. నా సమస్య పరిష్కారం అయినా కాకపోయినా పర్లేదు. అది మన సమస్య అనేది ఎలా చేసుకోవాలి, ఎలా సవరణ చేసుకోవాలి ఐడెంటిఫై అయిపోయింది సార్. మీ జీవితాంతం అంటే రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఇదే విధంగా ఉంటారా, మన కరెక్ట్ అయిపోతారా మధ్యలో? లేదండి, ఇలానే ఉంటాను, పీస్ఫుల్గానే ఉంటాను, నార్మల్గానే ఉంటాను. పార్టీకి ఎప్పుడు కూడా అంకిత భావంతో పనిచేస్తాను, చాలా అంకిత భావంతో. అదే చూస్తే అర్థమైపోయింది. ఆశించను. కతే ఏదన్నా ఎవరికైనా సమస్య వస్తే అయ్యా అంటే సాయం చేసి పెట్టి. ఇప్పుడు మీకు ఒక విధంగా చూస్తే మీకు అవసరమే లేదు ఇక్కడ క్యాంపెయిన్ ఇప్పుడు చేయాల్సిన మీకంటూ ఒకటి షెల్టర్ తీసుకొని అన్నీ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు అవుట్ ఆఫ్ వేరే స్టేట్లో ఉన్నారనమాట. అక్కడ మీ బిజినెస్లు పనులు అన్నీ వదిలేసుకొని ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా ఏదైనా అవసరం అవుతుందేమో, నాకేమైనా లీడర్తో, మీకు ఇక్కడ ఉన్న లీడర్లతోటి ఇక్కడ ఉన్న వాళ్ళతో మీకు ఎటువంటి ప్రత్యక్షంగా అయితే ఎటువంటి సంబంధం లేదు. అయినా సరే అయినా సరే వచ్చి అభిమానం అనేది చెప్పండి ఇందాక సార్, నాకు మనీ కాదు సార్ కావాల్సింది, పదవులు కావద్దు సార్, అభిమానం. అది సర్పంచ్ నుంచి లీడర్ పొజిషన్ వరకు పవన్ అంటే వాళ్ళ గుండెల్లో నేను పవన్ అనేవాడు అభిమానిగా ఉండిపోవాలి అనేదే కావాలి. ఓకే, ఇది ఏదేమైనా ఈ ఎలక్షన్లలో, రాబోయే ఎలక్షన్లలో 100% వైసీపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. అదేవిధంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల దగ్గరికి డైరెక్ట్గా మధ్యవర్తులు లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా ఈ యొక్క గ్రామ వాలంటీర్ అనే ఒక విధానం ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళినాయి. అదేవిధంగా ఇంగ్లీష్ విద్యా విధానం ప్రవేశపెట్టడం అనేది దేశంలో నాకు తెలిసి చాలా తక్కువ రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, 2014లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. అప్పుడే ఇంగ్లీష్ విద్యా విధానం, ట్యాబ్స్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రవేశపెట్టడం, ఇవి ప్రజల దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళడం, మధ్యలో ఒక లీడర్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒక అధికారిని పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంటి వరకే మన గ్రామ వాలంటీర్ తలుపు కట్టి నీకు ఈ స్కీమ్ ఉంది, నువ్వు అప్లై చేసుకో, లేకపోతే ఈ పేపర్స్ సో ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టడం వల్లనే ఒక వ్యక్తి వైపు మిగిలిన అన్ని పార్టీలు ఒక కూటమి ఏర్పడి ఒక బలమైన వ్యక్తి ఉన్నాడు కాబట్టి వాళ్ళంతా ఏర్పడారు. నెక్స్ట్ రాబోయే 24-25 రోజుల్లో కూడా ఆ యొక్క కూటమి అనేది పటాపంచలు అవ్వడం ఖాయం. 100% జగన్ గారు గెలవడం ఖాయం అని చెప్పేసి, అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి అంబటి రాంబాబు గారు మళ్ళీ మంచి మెజార్టీతో ఇక్కడ శాసనసభ సభ్యుడు అయితే గెలవడం ఖాయం. తర్వాత మేబీ మంత్రి కూడా అయ్యే అవకాశాలు మెండుగా ఉండొచ్చు. సో ఏదైతే సీఎం గారితో ఉన్న పరిచయాలతో కావచ్చు. సో ఏదేమైనా 100% ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం. మళ్ళీ ఈ సంక్షేమ పథకాల పరంపర కొనసాగడం కూడా ఖాయం అని చెప్పేసి, సో మనం పవన్ గారి మాటల్లో ఒక రకమైన నమ్మకం, ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది. అది 100% సత్యం, సాక్ష్యం కూడా. నెక్స్ట్ ఎలక్షన్లో 25 రోజుల్లోనే మనం ఇవన్నీ చూడబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.